విభీషణుడు. విభీషణుడు రాక్షస వంశంలోనే పుట్టిన సత్పురుషుడు మరియు శివభక్తుడు. అతను విశ్రవసు కైకశీల పుత్రుడు. రావణ కుంభకర్ణుల్లా కాకుండా విభీషణుడు పుట్టుకతోనే సుగుణవంతుడు మరియు శివుని ఆరాధకుడు. విభీషణుడు బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన బ్రహ్మ వరం కోరుకోమన్నప్పుడు, నా మనసు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే ఉండి శివభక్తితో జీవించాలి అని కోరుకున్నాడు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు విభీషణుడు అది అధర్మమని హెచ్చరించాడు. ధర్మం కోసం నిలబడిన విభీషణుడు రావణుడిని విడిచిపెట్టి శ్రీరాముడిని శరణు వేడాడు. శివాజ్ఞ ప్రకారమే విభీషణుడు రాముణ్ణి చేరుకున్నాడని భక్తుల నమ్మకం. రాముడు విభీషణుడికి లంకాధిపత్యం ఇచ్చి గౌరవించాడు. శివభక్తుడైన రావణుడు శివుణ్ణి భౌతికంగా లంకలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తే, విభీషణుడు మాత్రం తన హృదయంలోనే శివభక్తిని నిలుపుకొని ఆదర్శంగా నిలిచాడు. ఓం నమః శివాయ.